నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగనాథ్ గారు. నమస్తే సార్. మనం చాలా అంటే సోషల్ మీడియా పుణ్యమాని చాలా వికృత చేష్టలు అయితే ఈ సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. నాకు రీసెంట్గా కనిపించింది ఏంటి అంటే ఒక 50 కేజీస్ ఆఫ్ కారాన్ని తీసుకొని అభిషేకం చేసుకుంటున్నారు ఒక బాబా. ఇలాగే మనం అంటే పాస్ట్లో విభూది అభిషేకం చేసుకోవటం కానీ, పాలతో అభిషేకం చేసుకోవటం కానీ, ఇలా కాకుండా కొంతమంది మౌల ములి అని చెప్పి మనకి ఓల్డ్ సిటీస్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. వీళ్ళేంటి అంటే కంప్లీట్గా మేము దెయ్యాలని వదిలిస్తామని చెప్పి మతాచారం పేరు చెప్పి మేము దెయ్యాలని వదిలిస్తాము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు నిజంగా ఇవన్నీ ఎంతవరకు నమ్మదగ్గవి? ఇవన్నీ జరుగుతాయా? మీరు అన్నారు ఫస్ట్ ఆయన ఎవరో 50 కిలోల కారంతోని అభిషేకం చేయించుకున్నాడు. అంటే నీళ్ళలో తడిపే కాదు, అట్లా కారాన్ని పోసుకున్నాడు. కారాన్ని అట్లా పోసుకున్నాడు. కారం పోసుకున్నా, సున్నం పోసుకున్నా, పౌడర్ వేసుకున్నా అతను మోటివేట్. దానివల్ల ఆయన సభ్య సమాజానికి ఏం చూపించాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఒక అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, వాడు రకరకాల విన్యాసాలతోని వాడు అందరి దృష్టిని వాడి వైపు లాక్కోవడానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? అటెన్షన్ సీకింగ్ కోసం. ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళు బాబాలని మీరు చెప్పినటువంటిది ముల్లా ముర్షద్ మౌలి ఎవరైనా కావచ్చు, ఈ స్థాయి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఒక సభ్య సమాజంలో మీరు కారం అంటే దేనికి వంటలో వాడుకుంటారు, కుకింగ్లో వాడతారు, అవునా? వంట కారం శరీరం మీద పడితే ఎంత మంట పడుతుంది అంటే ఏంటి? నాకు ఇంద్రియాలు అంటే నా స్పర్శేంద్రియాలకి ఈ కారం కూడా ఎటువంటి ప్రభావం చూపించదు అని అతను హీస్ ట్రైంగ్ టు కన్వే మెసేజ్. 50 కిలోల కారం వేసుకున్నాడు. నిజంగా చెప్పాలి మేడం, మీరు 50 కిలోల కారం మీ మీద వేసుకున్నా మీకు ఏం కాదు, నాకు ఏం కాదు, కెమెరామ్యాన్ కూడా ఏం కాదు. మీరు వేసుకొని చూడండి. ఎందుకు చెప్పాలా? 50 కిలోల కారం వేసుకుని ఏం చేశాడు ఆయన? జస్ట్ కూర్చున్నాడు అంతే కదా. సో అదే కళ్ళలో వేసుకున్నాడా? కళ్ళు తెరిచాడా? అదే తల మీద నుంచి అభిషేకం చేశారు ఆయనకి. కళ్ళు మూసుకున్నాడా తెరిచాడా? కళ్ళు మూసుకొని ఉన్నాడు. కళ్ళు ఎందుకు తెరవలేదు? రైట్. ఎస్. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు ముఖ్యంగా మీరు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నారు చూసారండి, సోషల్ మీడియా ట్రిక్స్ ఇది. ఓకే, అర్థమైందా? ఏదో ఒక రకంగా ఇప్పుడు చూడండి, కనీసం అది ఒక 2-3 లక్షల మంది చూసారు ఆ వీడియో. చూసారు కదా. ఆ 2-3 లక్షల్లో కనీసం ఒక 5,000 మంది వాళ్ళ టార్గెట్ ఉంటారు. నేను ఈ వ్యక్తి గురించి అనట్లేదు, ఈ పర్టికులర్ బాబా కారం వేసుకున్న అతని గురించి అనట్లేదు. మీరు ఏదైతే అది సోషల్ మీడియాకి రావాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు అతను ఒక్కడే ఇంట్లో కూర్చొని ఏ టెలివిజన్ శాటిలైట్ కనెక్షన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు కదా. తన భక్తుల వరకు మాత్రమే ఇంటీరియర్ ఎటువంటి సీసీ కెమెరా లేకుండా చేసుకోవచ్చు కదా. ఈ ఓన్లీ వాంట్స్ టు ఇంప్రెస్ హిస్ ఓన్ డివోటీస్ అనుకుందాం కాసేపు. దానికి మళ్ళీ మీడియా అటెన్షన్ ఎందుకు, సోషల్ మీడియా అటెన్షన్ ఎందుకు? సో వాళ్ళ మోటివ్ ఇస్ వెరీ క్లియర్. ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ దే ఆర్ సూపర్ న్యాచురల్, దే ఆర్ సుపీరియర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే వాళ్ళ ఇంద్రియాలని, శరీరాన్ని ఏదో ఒక రకంగా సభ్య సమాజంలో సగటు మనిషి ఒక చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడు. అలాంటిది నేను శరీరాన్ని కూడా దహించేసుకుంటున్నాను అంటే కారం అంట మంట కదా. సో అందులో ఆ వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి డిన్నర్ చేసేటప్పుడు అనుకుంటారు, ఆయన అంత కారం అంతా బాగానే వేసుకున్నాడు, కాకపోతే కళ్ళు తెరిచేసుకుంటే బాగుంటుంది అని కూడా సెటైర్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కళ్ళు మూసుకొని వేసుకున్నారని ఒకటి వాదిస్తే, కళ్ళు తెరిచేసారు అయితే నువ్వైతే అదేనా వేసుకోలేవు కదా ఇంకోటి వాదిస్తారు. సో ఓవరాల్గా ఏమైంది అక్కడ? అతను ఎక్కడో కారం వేసుకుంటే ఇవాళ మనం మీడియాలో కెమెరా ముందు మనం చర్చిస్తున్నాం. గాట్ మై పాయింట్? యు గాట్ ద అటెన్షన్, రైట్? ఒక సైకాలజిస్ట్ ఆయన గురించి మాట్లాడే స్టేజ్ తెచ్చాడా లేదా? అవునా కదా. సో అటెన్షన్ అండ్ యాటిట్యూడ్ అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం సోషలాజికల్ గానే తీసుకోవాలి. అర్థమైందా? ఓకే, మీరు చెప్పారు. మీరు ఇంకోటి కూడా అన్నారు, మీరు ముల్లా ముర్షద్ మౌలి అని కూడా అడిగారు. నేను నా దగ్గరకు ఒక ఏసీపీ వచ్చాడు, వాళ్ళ కూతురికి సమ్ సివియర్ ప్రాబ్లం ఉందంటే నేను కౌన్సిలింగ్ చేశాను. అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి 10th కూడా పాస్ కాలేనప్పుడు స్టేజ్ అమ్మాయిని నువ్వు ఐఐటి అవ్వాలి లేకపోతే ఐఏపీఎస్ అవ్వాలి, ఎందుకంటే నేను ఏసీపీ కదా. సో ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్లను చూస్తాడు, వాళ్ళ పిల్లల్ని చూస్తాడు, వాళ్ళ ఐక్యూతో పోల్చుకొని నువ్వు కూడా ఐపీఎస్ ఆఫీసర్ కావాలని నా మీద ప్రెషర్ తీసుకొచ్చాడు. సో ఆ అమ్మాయి ఆ ప్రెషర్ తట్టుకోలేక దాన్ని మ్యాలింగరింగ్ అంటారు సైకాలజీలో. మ్యాలింగరింగ్ అంటే ఏంటంటే మీ పిల్లవాడు స్కూల్ డుమ్మా కొట్టాలనుకుంటాడు, వాడికి రీజన్ తెలియదు, ఎట్లా డుమ్మా కొట్టాలో తెలియదు, హోంవర్క్ చేయలేదు, స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది, వాడు కడుపు నొప్పి అని చెప్తాడు. కడుపు నొప్పి అని చెప్తాడు. మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు వాడు కడుపు నొప్పి లేదని? ప్రూవ్ చేయలేరు. వాడు ఏడుస్తుంటాడు, కింద పడి దొరుకుతుంటాడు, అవునా? సో మీరు నమ్మాల్సి వస్తుంది, వాడు ఎమోషన్ని మాత్రమే మీరు నమ్ముతారు. అయ్యో మా పిల్లవాడు. ఈ అమ్మాయి కూడా ఏం చేసింది, అట్లనే ఫాదర్ ముందు డ్రామాటిక్ యాక్టింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయికి శైతాన్ పట్టిందని ఎవడో చెప్తే ఓల్డ్ సిటీలో ముల్లా ముర్షద్ దగ్గర తీసుకెళ్లారు.
వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది. నా ఫ్రెండే ఒక అతను ఉన్నాడు, మా ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు. అతనే చెప్పాడు, సార్ వీళ్ళంతా దొంగలు, ఎంత డ్రామా ఇది, ముందుగానే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. సో మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మీరు చెప్పండి వెళ్ళొద్దని, అదంతా మోసమని. కానీ మనం చెప్తే వెళ్లకుండా ఉంటారు ఈ మనుషులు చెప్పండి. ఆ పిల్లకి దయ్యం పట్టింది అని తల్లిదండ్రులే ఫిక్స్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు బాగా నీళ్లు తాగిపించి బాగా అంటే బాడీ బెండ్ చేసి ఆమె స్పైన్ మీద కొట్టడం ఇవన్నీ చేస్తే ఆ వాటర్ వామిటింగ్ అయిన తర్వాత ఏదో ఒక బ్లాక్ కలర్ ఏదో ఒక చిన్న డాట్ బయటపడిందంట. ఆ డాట్ చూపించి ఇదే దయ్యం పట్టింది, తీసేసామని చెప్పారట. మా ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ ఏం చెప్తాడంటే అది కూడా అది పార్ట్ ఆఫ్ దేర్ ఆపరేషన్, అది మనకు తెలియకుండానే అది వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అది అంటే వాటర్ త్రూ వెళ్తుంది వీళ్ళకి. మీరు కూడా మీరు విపరీతంగా అవసరానికి మించి నీళ్ళు తాగితే మీకు వామిటింగ్ వచ్చేస్తుంది. బాడీ లిమిట్ ఎక్కువ తాగితే వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది వాటర్ అది. సో ఆ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చూపించింది ఏంటి, అక్కడ ఒక బ్లాక్ కలర్ ఒక స్టోన్ ఆర్ మార్బుల్ లాంటిది చూపించారు. సో వచ్చేసినారు. బాడీలో రియాక్షన్ తో అది ఏర్పడుతుందా? లేదు, వాళ్ళు నీళ్లు పోసేటప్పుడే అందులో మైన్యూట్ ఉంటదట, నాకు మా ఫ్రెండ్ చెప్పాడు. సో మనిషికి సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి, తాగింది నీళ్లు, కడుపులో నుంచి ఏదో ఒక పదార్థం బయటకు వచ్చింది, సో నాకు ఏదో దయ్యం పట్టింది అని. ఆ అమ్మాయి అంత చేసిన మళ్ళా ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి నేను చెప్పాను అమ్మాయికి ఏమని, నువ్వు ఎంపీసీకి పనికిరావు అని చెప్పాను. ఎంపీసీ జాయిన్ చేశాడు. 2 months తర్వాత మళ్ళీ అమ్మాయి సిఈసికి షిఫ్ట్ అయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చాలా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ కూడా అయింది. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయికి దయ్యం పట్టిన థియరీని మీరు చెప్పినటువంటి బాబాలు కానీ ముల్లా, మౌలి, మర్షద్ వీళ్ళందరూ కలిసి చేసిన ఆపరేషన్లో ఆ అమ్మాయికి దయ్యం నిజంగా వాళ్ళ కళ్ళకు కనిపించిందా? ఇప్పుడు ఎవరికి కనపడడం దయ్యం వాళ్ళకి కనిపిస్తేనే వాళ్ళు తీసేది, అవునా కదా మేడం? మీకు దయ్యం పట్టింది అంటే నాకు కనపడాలి దయ్యం, మీకు ఆ దయ్యము నాకు కనిపిస్తేనే అది ఉందా లేదా చెప్తా. ఓకే. సో మనుషుల్లోనే ఒక అజంప్షన్ ఏంటంటే నా లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి, నేను యాక్సెప్ట్ చేయను. నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి, నాకు స్కూల్ బాగాలేదు, టీచర్ బాగాలేదు, ట్యూషన్ బాగాలేదు, ఎన్ని రీజన్స్ చెప్తాను నేను. మనకి చిత్తశుద్ధి ఉందా, ఫోకస్ ఉందా, అంత ఇంటెలిజెన్స్ ఉందా, గ్రాస్పింగ్ ఉందా, ఇవి ఇంటర్నల్గా మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఈ ఎక్స్టర్నల్గా మీరు బాబాలు ఇక మీరు ఏదైనా చెప్పండి, ముల్లా, ముర్షద్, మౌలి, ఇక పాస్టర్, మీరు ఏదైనా చెప్పండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అబద్ధాలు. వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి కారం పూసుకుంటారో లేకపోతే స్టోన్స్ మనతో కక్కిస్తారో ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళకి దగ్గరికి వెళ్ళే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది మేడం? దగ్గరికి వెళ్ళే వాళ్ళ మనస్తత్వం ఆ సెకండ్ కేటగిరీలో నేను చెప్తున్నా. అదే సైకాలజికల్ ప్రకారం ఏంటంటే డినయల్ మెకానిజం అంటారు. వాట్ ఈస్ కాల్డ్ డినయల్ మెకానిజం. డినయల్ మెకానిజం అంటే ఏంటంటే నా లైఫ్లో ఫెయిల్యూర్స్కి నేను బాధ్యుడిని కాదు. నేను ఎగ్జామ్ బాగా రాశాను, ఆడు కరెక్షన్ చేసేవాడు మార్క్ లేకపోతే నేనేం చేస్తాను? ఆడు కరెక్షన్ చేసేవాడు ఎందుకు లేడు మేడం? అవునా? నేను కెమెరా ముందు ఎరగదీసేసాను, అయినా మా ఛానల్ వల్ల నాకు శాలరీ పెంచట్లేదు, నా శాలరీ 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది అని యాంకర్ అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే చెప్తున్నా. సో అదే యాంకర్ సరిగ్గా ప్రజెంట్ చేయట్లేదు, సరిగ్గా క్వశ్చన్స్ అడగట్లేదు, సరిగ్గా ఆర్టికులేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు అన్నది మేనేజ్మెంట్ పట్టించుకుంది అనుకోండి. ఈ అమ్మాయి ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి? ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళడం వల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఉండదు. నేను చాలా మంది మీడియాలో ఫ్రెండ్స్ని చూశాను, ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి అడుగుతారు, సార్ నా టైం ఎట్లా ఉంది, టైం ఎట్లా. వాళ్ళు ఉన్న మొత్తం మీడియాలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్ ప్రదక్షిణాలు చేశారు, కానీ వాళ్ళ డెసిగ్నేషన్ అక్కడే ఉంది. శాలరీ మహా అంటే ఒక 10 నుంచి 20 వేలు తేడా వచ్చింది, కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళ రియాలిస్టిక్ వ్యూస్కి అసలు ఎక్కడ కూడా అది మ్యాచ్ కావట్లేదు. సో డినయల్ మెకానిజం ఒకటి. మీకు ఇంకోటి ఏం కనపడింది ఇందులో? అండర్ ఎస్టిమేటింగ్ నో దే అండర్ ఎస్టిమేట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రతి ఒక్కడు వాడేయండు నేను అవ్వాలేనా? వాడు పనికి మనలో ఆడేయాడు, బేవర్స్ గాడు, తొక్క మనం కాలేమా? వి అండర్ ఎస్టిమేట్ అదర్స్ ఇంటెలిజెన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ బూస్ట్ సో మచ్ ఆఫ్ ఈగో, వీ డూ సో మచ్ ఆఫ్ ఈగో, సో మచ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సో మచ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే నా జీవితంలో వైఫల్యాలన్నింటికి కూడా ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏమవ్వచ్చు? దిష్టి కావచ్చు, దయ్యం కావచ్చు, నరఘోష కావచ్చు, ఎనీథింగ్. బట్ వాట్ ఈస్ అ ఫ్యాక్ట్ which has to do nothing with the environmental factor. మీరు ఇప్పుడు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా, ఈ దిష్టి, నరదిష్టి లేదు అంటే మనకి దయ్యం పట్టిందని ఇవి కూడా ఉన్నాయంటారా నిజంగానే? మేడం ఎనర్జీ అని చెప్తే కొంచెం డీసెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఇప్పుడు మనం కొంతమందిని కలిసిన తర్వాత మనకి ఎనర్జీ చాలా ఒక ఉన్న స్టేజ్ నుంచి ఇంకా బెటర్ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. యూ విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్, మోర్ ఎంతూజియాస్టిక్.
అర్థమైందా? ఒక కొత్త ఊపు వచ్చేస్తుంది బాడీలో ఆటోమేటిక్గా. అర్థమైందా? అదే మనం కొంతమందిని కలిసినప్పుడు చూడండి, ఎప్పుడు నిద్రపోదాం ఆటోమేటిక్గా ఆవలింతలు వస్తాయి. అర్థమైందా? సో దీని నరదిష్టి అని నేను అనను కానీ, బట్ వెన్ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎనార్మస్ ఫ్రస్ట్రేషన్, డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి, ఒక టైప్ అయినటువంటి ఆందోళన ఉంటుంది చూడండి. అంటే మీకు జీవితంలో ఏ ఐడెంటిటీ లేదు, మీ లైఫ్లో మీకంటూ గుర్తింపు లేదు, మీకు సక్సెస్ లేదు, హానర్ లేదు, కానీ మీ పక్కన స్నేహితులు ఇద్దరికి మాత్రం విపరీతంగా ఉంది. సో మీరు ఎన్ని రోజులు వాళ్ళ సక్సెస్ గురించి మాట్లాడతారు చెప్పండి? మీరు మీ గురించి కూడా గొప్ప చెప్పుకోవడానికి ఏదో ఒక థాట్ ప్రాసెస్ అవసరం కదా. అవును. సో అటువంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు అర్థమైందండి, పైకి చాలా బాగుంటారు వీళ్ళు తెలుసా, చాలా మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, నీకు ప్రైజ్ వచ్చిందారా, చాలా గ్రేట్ రా అని చెప్పేసి వాడు మందు బాటిల్ తెప్పించి పార్టీ చేయిస్తాడు, స్వీట్లు తెప్పిస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ వాడికి లోపల భావం ఉంటుంది చూడండి. ద ఇన్సైడ్ ఫీలింగ్ అండ్ ఇన్సైడ్ ఎమోషన్ టువర్డ్స్ యూ, దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే, అర్థమైందా? సో చాలా మంది చూడండి, కొంచెం సాధన చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడము, ఎదుటి వాళ్ళని ఆలింగనం చేసుకోకపోవడం కూడా వీళ్ళు ఏదో ఒక డిస్క్రిమినేషన్ అనుకుంటారు, క్యాస్ట్ బేస్డ్ రిలీజన్ బేస్డ్ అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. అది కొంతమందిలో ఆ రకమైనటువంటి అసంతృప్తి, కోపము, వైరాగ్య ధోరణి, ఎదుటి వాళ్ళని సహించలేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఎప్పుడైనా మనం అలర్ట్గా కొంచెం డిస్టెన్స్తో ఉంటే బెటర్. ఎందుకంటే మీ వేవ్ లెంత్ ఆఫ్ సక్సెస్ ఐడెంటిటీ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళతో లేదా అంతకంటే హయ్యర్ లెవెల్ హైరార్కీ ఉన్న వాళ్ళతో తిరిగితే మీకు ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. సో మీరు చెప్తారు, నాకు ఇట్లా బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందని చెప్తారు. బాగా చెప్తుంటే మీ మొహం వెలిగిపోతుంది చూడండి, బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందని చెప్తారు. సో మీరు ఎవరికి చెప్తారు అది? జీవితంలో ఎప్పుడు టీవీ ముందుకు రావాలనుకున్న వాళ్ళు, రాలేని వాళ్ళు, కెమెరా ముందు భయపడే వాళ్ళు, అసలు జీవితంలో ఉట్టిగా మాటలు చెప్పడం తప్ప ఎటువంటి చేతలు లేనట్టు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆహా ఓహో అని అభినందిస్తారా? మన దగ్గర ఆహా ఓహో అన్న వెనకెళ్ళి కాదు మీ ముందు మాట్లాడినా వాళ్ళు ఏమనుకుంటారు? ఏముందిలే, ఎట్లనో ఏ రికమెండేషన్ డబ్బులు ఖర్చు పెట్టిందని అనుకుంటారు తప్ప హర్షించరు. సో ఇట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం మనకు మంచిది. వాళ్ళకి నరఘోషం ఉందా, వాళ్ళ నరదిష్టి అంటే వాళ్ళు దిష్టి లాంటిది పెడతారా అన్నది సెకండరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో నెగటివ్ ఎనర్జీ వాళ్ళు ఇంపోజ్ చేస్తారు మన మీద, మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుంటారు, మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం, అప్పటి వరకు లేనటువంటి ఇరిటేషన్, కోపము, షార్ట్ టెంపర్నెస్ సడన్గా వస్తుంది. ఎందుకు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అది జరుగుతుంది. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అ పక్కా, కెన్ ఈవెన్ సే సైంటిఫికలీ. లేకపోతే ఇంతమంది మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి ఇన్ని వేల మంది, లక్షల మంది పోరండి. అప్పటి వరకు వాడు ఎంతో డౌన్లో ఉన్నవాడు ఎందుకు వాడు జీవితంలో ఒక ఇన్స్పిరేషన్తో, ఒక మోటివేషన్తో జీవితంలో ఏదో ఎందుకు సాధిస్తున్నాడు? అంతకుముందు ఎందుకు లేదు? ఒక మోటివేషనల్ స్పీకర్ని కలిసిన, ఒక సైకాలజిస్ట్ని కలిసిన ఎందుకు మోటివేట్ అవుతున్నారు? సో దెర్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ ఎక్స్చేంజింగ్ ఎనర్జీస్. సో అప్పుడు మనం చూసుకోవాలి మన ఎనర్జీ ఎట్లా చేంజ్ అవుతుంది ఈ వ్యక్తితో కలిసినప్పుడు, అది చూసుకొని వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కమింగ్ టు అవర్ టాపిక్, మన టాపిక్లోకి వెళ్తే, అయితే ఇప్పుడు వీళ్ళు బాబాలు కానీ ఈ మనకి వీళ్ళకి ముస్లిం మత పెద్దలుగా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి కానీ మానవాతీత శక్తులు ఉంటాయా? వీళ్ళకి నిజంగా దెయ్యాలు భూతాలు కనిపిస్తాయా? మేడం, మానవాతీత శక్తి అంటూ ఈ సృష్టి ఏర్పడినప్పటి నుంచి సృష్టి ఎండింగ్ వరకు ఒకటే ఉంటుంది. గెస్ చేయండి ఏంటో? మానవాతీత శక్తి ఇట్స్ పవర్, ద పవర్ ఆఫ్ మైండ్. ఓకే, అర్థమైందండి? చాలా మందికి కూడా అసలు మైండ్ అంటేనే తెలియదు, మన బుద్ధి ఎట్లా పనిచేస్తుందో తెలియదు. కాబట్టి జీవితంలో అవతల వాడు ఏం చేసినా అది గొప్పది ఏదో అనుకుంటారు. మానవాతీత శక్తి అన్న పదమే రాంగ్. అసలు మానవాతీత శక్తి అన్నది నీకు జీవితంలో నీ సామర్థ్యం, నీ ఎబిలిటీని బేస్ చేసుకొని నువ్వు ఏం చేస్తావో నీకు అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నుంచి ఒక రాయి ఇసిరేస్తే ఎంత దూరం పడుతుంది మేడం? అదే మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, నేను ఇక్కడ నుంచి రాయి వేస్తే కోటిలో పడింది అంటాడు, ఎట్లా చూస్తాడు మళ్ళీ? కింద నుంచి మీదకి లుక్కేసి. అవునా కదా? అంటే మన ఊహని మనం లిమిటెడ్ ఇమాజినేషన్లో బతుకుతాం మేడం. మనం ఇంతనే చేయగలుగుతాం, మనం ఇంతకంటే ఎక్కువ చేయలేం. ఎందుకు? మన పెంపకం నుంచి, మన ఎన్విరాన్మెంట్ నుంచి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మోటివేషన్ నుంచి మన ఇమాజినేషన్ కూడా ఒక చక్రంలో, ఒక సర్కిల్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మోటివేషనల్ ట్రైనర్స్ దగ్గరికి, స్పిరిచువల్ గురూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నీ ఇమాజినేషన్ అన్నది మొత్తం కాస్మస్, ఈ కాస్మస్ ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ నీలో ఉంది అని చెప్తారు వాళ్ళు. సో ఎనర్జీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది మేడం, గుర్తుపెట్టుకోండి. మీ ఇమాజినేషన్, మీ ఎనర్జీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది.
ఓకే. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎనర్జీని మనం ఏమనుకుంటామంటే అవతల వాడికి ఎక్కువ ఉంటుంది, మనకు తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటాం, వాడికి ఏదో ఉంది నా దగ్గర లేదు. నీ దగ్గర ఎందుకు లేదు అంటే నువ్వు ఈ లిమిటెడ్ సర్కిల్ ఆఫ్ ఇమాజినేషన్, మెయిన్ థింగ్ ఇస్ ఇమాజినేషన్, అప్లికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే. నీ ఊహ అంతే ఉంది, నీ తెలివితేటలు కూడా అక్కడ ఆగిపోయినాయి. కానీ అవతల వాడు వీటికి అతీతంగా వాళ్ళు ఏమైనా చేశారనుకోండి, ఒక -డిగ్రీలో పోయి అక్కడ ఉంటాడు. ఒక నాగసాధు అనుకుందాం, ఎవరన్నా -డిగ్రీలో అక్కడ ఉంటాడు. అక్కడ పోయి మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలంటే మనం అక్కడ ఉండాలి కదా. ఎన్ని గంటలు ఉంటాం మనం -డిగ్రీలో? నేనైతే వాళ్ళు బట్టలు లేకుండా ఉంటారు. -డిగ్రీలో మనం ఎంతసేపు ఉంటాం? వాళ్ళు ఇంటర్వ్యూ చేసేలోపు మనం పోతాం ఫస్ట్. అప్పుడు ఏమనుకుంటాం, వీళ్ళు ఏదో చాలా గ్రేట్, వీళ్ళు అసలు మానవాతీతులు మనం అనుకుంటాం. సాధన అండ్ గట్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్. ఒక -డిగ్రీలో కూడా ఉండగలిగే వాడికి మనకి తేడా ఏంటంటే ఓన్లీ యువర్ బిలీఫ్ ఇన్ యువర్ ఓన్ ఇమాజినేషన్ అండ్ యువర్ గట్ ఫీలింగ్స్ టు రీచ్ యువర్ డెస్టినేషన్, యువర్ మోటివేటెడ్ థాట్. వీటికి మీరు కనుక కనెక్ట్ అయ్యారనుకోండి మేడం, మీరు కూడా ఏదైతే మానవాతీత శక్తులు, ఇంద్రియానికి అతీతమైన శక్తులు అనుకుంటున్నారు చూడండి, అది మనం కూడా ఎంతో అంత సాధించవచ్చు. సగటు మనిషి ఏమనుకుంటాడు, నా వల్ల కాంది అవతల వాడు చేశాడు అనుకో గ్రేట్ అనుకుంటాడు. మన సినిమాల్లో హీరోలు స్టంట్లు చేస్తుంటేనే నిజం అనుకుంటారు. కానీ అందులో ఎంత డూబ్స్ ఉన్నాయి, అందులో ఎంత వాళ్ళు ఫిక్షన్ ఉంది, డూప్లికేట్ ఆర్టిస్టులను పెట్టి చేస్తారన్నది ఎవరికి తెలియదు అది. ఓకే. సో మనం ఏమనుకుంటాం, మన హీరో గ్రేట్ అనుకుంటాం, అవునా? సో ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేసే వాళ్ళకి కూడా ఒక కాంప్లెక్స్ ఏముంటుంది అంటే వీళ్ళకి సెల్ఫ్ బిలీఫ్ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వీళ్ళు ఇలాంటి సమాజం నుంచి వచ్చినటువంటి పదము మీరు ఇందాకేం వాడారు, మానవాతీత శక్తి. బట్ ప్రతి ఒక్కడికి కూడా ఈక్వల్ శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎనర్జైజింగ్ అంటే మనం దాన్ని మన లైఫ్ లో ఒక మోటివ్ ఉన్నప్పుడు దాన్ని సాధించుకోవడం కోసం మనం పడేటువంటి తపన ప్రపంచానికి మనకు తెలియకుండానే పరిచయం చేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.